హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో సెకండ్ షిఫ్ట్ కూడా మనకి అయిపోయింది. సో స్టూడెంట్స్ అయితే కమెంట్స్లో మెన్షన్ చేశారు కొన్ని క్వశ్చన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిల్ కూడా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్స్. సో ఫస్ట్ మనకి బుక్స్ రిలేటెడ్ అనమాట. సో వింగ్స్ ఆఫ్ ఫైర్ బుక్ రిలేటెడ్ అడిగారు. సో ఇది ఆటోబయోగ్రఫీ ఎవరిదంటే ది గ్రేట్ ఏపీజే అబ్దుల్ కలాం గారిది. పబ్లిష్ అయినది అంటే 1999లో అనమాట. సో ఇంకా ఏపీజే అబ్దుల్ కలాం గారి బుక్స్ డిఫరెంట్ మనం సో ఇంకా చూసుకున్నట్టు ఇగ్నైటెడ్ మైండ్స్, టర్నింగ్ పాయింట్స్, సో ఇంకా చాలా ఉన్నాయన్నమాట ఆయన బుక్స్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సెన్సస్ రిలేటెడ్ అడిగారు. రీసెంట్ చూసుకున్నట్లయితే 2011 అడుగుతుంటారు అనమాట. సో ఇప్పుడు అంతకుముందు 1991లో జరిగిన సెన్సస్ అయితే అడిగారు. సో అక్కడ మనకి హైయెస్ట్ లిటరసీ, సో లిటరసీ అంటూనే మనకి కేరళ గుర్తు రావాలన్నమాట. సో హైయెస్ట్ లిటరసీ రేట్ మనకి కేరళ స్టేట్ అనమాట. లోయెస్ట్ చూసుకున్నట్లయితే మనకి బీహార్ వస్తుంది. ఫైన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హూ వాజ్ ద కోర్ట్ పోయట్ ఆఫ్ హర్షవర్ధన్. సో ఇంతకుముందు మనకి రాజుల ఆ టైం పీరియడ్లో సో ప్రతి వాళ్ళ కోర్టులోనూ పోయట్స్ ఉండేవాళ్ళు అనమాట. సో అలా హర్షవర్ధన్ పోయట్ కోర్ట్ ఎవరు అంటే మనకి బాణభట్ట అనమాట. ఓకేనా. సో బాణభట్ట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఒలింపిక్స్. సో మనకి ఒలింపిక్స్ రిలేటెడ్ ఇండియా ఓన్ ఫస్ట్ ఎవర్ ఒలింపిక్ మెడల్ ఇన్ 1928లో అనమాట. ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో అనమాట. ఏ స్పోర్ట్స్లో అంటే మనకి హాకీలో. ఓకేనా. సో అందుకే మనకి బ్లైండ్లీ మనం నేషనల్ గేమ్ హాకీ అనుకుంటాం, కానీ మనకి ఏ నేషనల్ గేమ్ లేదమ్మా. ఓకే. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 129. సో ఆర్టికల్ 129 రిలేటెడ్ అడిగారు. ఏమడిగారు అంటే సుప్రీం కోర్ట్ గురించి అనమాట. సో ఇక్కడ ఏమంటుందంటే ఇట్ ఎంపవర్స్ ద సుప్రీం కోర్ట్ టు బీ ఏ కోర్ట్ ఆఫ్ రికార్డ్. అంటే ఏంటి అంటే ఇట్ మీన్స్ హ్యావ్ ఆల్ ద పవర్స్ ఆఫ్ సచ్ యాజ్ కోర్ట్ ఇంక్లూడింగ్ పవర్స్ ఆఫ్ పనిష్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అనమాట. ఓకేనా. సో ఇది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి డాన్స్ రిలేటెడ్ డెఫినెట్లీ మనకి ఫెస్టివల్ డాన్స్ వస్తూనే ఉంటుంది, చావ్ డాన్స్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఎలా అడిగారంటే మనకి జార్ఖండ్లో, వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిస్సాలో 3 స్టేట్స్లలో కామన్గా సెలబ్రేట్ చేసుకునే డాన్స్ ఏంటి అని అడిగారు. సో అది మనకి చావ్ డాన్స్. ఇది మనకి ఛత్తీస్గఢ్లో కూడా మనకు సెలబ్రేట్ చేసుకుంటారనమాట చావ్ డాన్స్ రిలేటెడ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ రాగ్ దీపక్. సో రాగ్ దీపక్ అనేది మ్యూజికల్ సాంగ్ అనమాట. సో ఇది తాన్సేన్. సో ఈయన ఫస్ట్ టైం కంపోజ్ చేసి పాడినది. సో తాన్సేన్ అనేవారు సో మనకి అక్బర్ కోర్ట్లో ఉండేవారు అనమాట. ఓకేనా. సో బేసికలీ ఇక్కడ ఒక మిత్ ఉందమ్మా. ఎప్పుడైతే ఈ రాగం వాళ్ళు అంటే పాడడం స్టార్ట్ చేస్తారో సో వాళ్ళు బర్న్ అయిపోతారు అనే ఒక మిత్ ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కొన్ని క్వశ్చన్స్ యానిమల్ కింగ్డము, ప్లాంట్ కింగ్డము అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి బయాలజీ, కెమిస్ట్రీ వీటి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఈ షిఫ్ట్లో కొన్ని కనిపించాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే రైబోజోమ్స్ గురించి అడిగారు. సో ఇది ఎలా ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయంటే మనకి న్యూక్లియోలస్లో ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఎలా ఫామ్ అవుతాయంటే మనకి ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్ ఈ రెండు మిక్స్ అయ్యి మనకి ఫామ్ అవుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఐవీసీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంపల్సరీ వీటి రిలేటెడ్ క్వశ్చన్స్ మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఇది ఏన్షియంట్ హిస్టరీలో ద బెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకి సైట్స్ అడిగారు అండ్ యాజ్ వెల్ యాజ్ ఎలిమెంట్స్ అడిగారు అనమాట. సో ఇక్కడ మనం సైట్స్ చూసుకున్నట్లయితే లోథల్, రాపర్ అండ్ కాలీబంగ్, మనకి హరప్పా సివిలైజేషన్ ఉంది అండ్ మొహెంజోదారో. సో ఇవన్నీ మనకి డిఫరెంట్ సైట్స్ ఉన్నాయన్నమాట, ఫేమస్ సైట్స్. అండ్ యాజ్ వెల్ యాజ్ మనం ఎలిమెంట్స్ చూసుకున్నట్లయితే ఐవీసీ టైం పీరియడ్లో మనకి వాళ్ళు కొన్ని డిస్కవర్ చేశారనమాట, ఉండేటివి వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. సో అవి ఏంటివి అంటే గోల్డ్, కాపరు, సిల్వరు, బ్రాంజ్ ఈ ఎలిమెంట్స్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. సో క్వశ్చన్లో ఎలా అడిగారంటే మనకి ఆప్షన్లో ఇచ్చారనమాట గోల్డ్, కాపర్, సిల్వర్ అండ్ ఐరన్ యాజ్ వెల్. ఐరన్ అనేది అప్పుడు డిస్కవర్ చేయలేదు, ఐవీసీ త్రూ డిస్కవర్ కాలేదు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మోడర్న్ హిస్టరీ రిలేటెడ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లాహోర్ సెషన్ గురించి అడిగారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. ఈ సెషన్లోనే మనకి పూర్ణ స్వరాజ్ సో ఈ టాపిక్ అనేది అక్కడ రైజ్ అయినది. సో ఇది మనకి 1929లో జరిగింది. దీన్ని డిసైడ్స్ చేసినది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంపైర్స్ రిలేటెడ్. సో ఏన్షియంట్ ఎంపైర్స్ మనకి చాలా ఉన్నాయన్నమాట. మనకి చోళా ఎంపైర్ అడుగుతూ ఉంటారు క్యాజువల్ ఎక్కువ. అండ్ యాజ్ వెల్ యాజ్ టెంపుల్స్ కూడా అడుగుతూ ఉంటారనమాట. మనకి తంజావూరు, తమిళనాడు అటు సైడ్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఫేమస్ టెంపుల్స్, అవి అడుగుతూ ఉంటారు. సో కమింగ్ షిఫ్ట్లో అడిగే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మనకి ఎంపైర్స్ మనకి వాళ్ళు టచ్ చేశారు అంటే సో ఇక్కడ మనకి మౌర్య ఎంపైర్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే చంద్రగుప్త మౌర్య వారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి కెమికల్ ఫార్ములాస్ అడిగారు. సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే నైట్రోజన్ ట్రైక్లోరిక్ ఫార్ములా. ట్రై అంటేనే మనకి 3 అనమాట, క్లోరిక్ Cl, సో Cl3, సో నైట్రోజన్ NCl3 మనకి. సోడియం కార్బోనేట్, సో సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్ ఇవి ఎప్పుడు అడుగుతుంటారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సోడియం బైకార్బోనేట్ అడిగారు, NaHCO3. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఫెస్టివల్. సో ఇక్కడ మనకి లోసర్ ఫెస్టివల్ రిలేటెడ్ అడిగారు అనమాట. సో ఇది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ
ఎల్లో కలర్ ఇన్ టర్మరిక్ ఈజ్ కాజ్డ్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్. సో మనకి టర్మరిక్ పసుపులో ఎల్లో కలర్ పసుపు అనేది ఎల్లో కలర్ ఎందుకు ఉంటుందంటే దాంట్లో డిఫాల్ట్గా కర్క్యూమిన్ అనేది ఒక పదార్థం ఉంటుందన్నమాట. సో దానివల్ల అది ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఈ షిఫ్ట్ కూడా ఈజీ టు మోడరేటే ఉందిమా, ఎక్కువ హార్డ్ క్వశ్చన్స్ లేదు, అన్నీ మనకి తెలిసినదే టచ్ చేశారు. సో మనకి బుక్స్ వచ్చాయి, మిడ్వేల్ హిస్టరీ వచ్చాయి, మోడర్న్ హిస్టరీ, పాలిటీ టచ్ అయింది, స్పోర్ట్స్ టచ్ అయింది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మనకి బయాలజీ రిలేటెడ్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్ మనకి క్వశ్చన్స్ అనేది చూడడానికి కనిపించాయి అనమాట. కంక్లూడింగ్ ఇట్ ఈస్ ఈజీ టు మోడరేట్. జనరల్లీ మంచిగా ప్రిపరేషన్ ఏంటి, ఈజీగా ఆన్సర్ చేయగల క్వశ్చన్. సో మనకి 25కి ఆల్మోస్ట్ 21 to 22 క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ పేపర్ అయితే. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.